నమస్తే ఎస్ న్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. అందరికీ ఉచిత వైద్యం అందించేందుకు వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు. హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడి. అంతరిక్షంలోకి గుంటూరు అమ్మాయి, వాహక నౌకలో శిరీష బండ్ల. అక్రమ మద్యం అమ్మకాలపై పీడీ యాక్ట్ తొలిసారిగా ప్రయోగించిన గుంటూరు పోలీసులు. ఎర్రమాసు కోటేశ్వరరావుపై కేసు నమోదు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్దే. వ్యవసాయ సహకార సంఘాలు మరింత బలోపేతం. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్య. అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పేదలకు దుగ్గిరాల మండలంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపించడం టీడీపీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని తెలిపారు. 2006లో రామ్కీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాని, తనకు కంపెనీలో ఎటువంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పుష్కరాలు సాకుగా చూపి 2000 పేదల ఇళ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ విజయం సాధించడం అసాధ్యమని, కోటి జన్మలెత్తిన లోకేష్ ఇక్కడ నుంచి గెలుపు సాధించలేడని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పేదలకు దుగ్గిరాల మండలంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపించడం టీడీపీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమని తెలిపారు. 2006లో రామ్కీ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాని, తనకు కంపెనీలో ఎటువంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పుష్కరాలు సాకుగా చూపి 2000 పేదల ఇళ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ విజయం సాధించడం అసాధ్యమని, కోటి జన్మలెత్తిన లోకేష్ ఇక్కడ నుంచి గెలుపు సాధించలేడని ఎద్దేవా చేశారు. నిన్న మంగళగిరికి సంబంధించి కొంతమంది తెలుగుదేశం నాయకులు నా మీద నేనేదో అవినీతి పరుండని, అన్యాయాలు అక్రమాలు చేశానని చెప్పేసి విమర్శలు చేయటం మీడియా ద్వారా తెలుసుకున్నా. మంగళగిరి ప్రజలకి నేను ఒకటే మీడియా ద్వారా ఇవాళ సమాధానం చెప్పాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. సుమారు 7-8 సంవత్సరాల నుంచి రాజకీయంగా నన్ను మంగళగిరి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏనాడు ఒక్క రూపాయి అవినీతి కానీ, ఏ ఒక్క అక్రమం కానీ, అన్యాయం కానీ నేను మంగళగిరి నియోజకవర్గంలో కానివ్వండి, బయట కానివ్వండి ఎక్కడ చేయలేదు, చేయను కూడా. తెలుగుదేశం నాయకులు సహజంగా అనేక విమర్శలు ఇంతకుముందు చేసినా కూడా నేను ఏనాడు ఈ విధంగా ప్రెస్ ముందుకు రావడం జరగల. ఎందుకంటే ఒక మహానుభావుడు అన్నాడు, మురిగే ప్రతి కుక్కకి నువ్వు రాయి వేస్తూ పోతే నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోలేవు అని. వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారులే, ఆ విమర్శలన్నీ కూడా ఆధారం లేనటువంటి విమర్శలు. వాటికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మంగళగిరి ప్రజలు ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతోటి లోకేష్ గారు లాంటి నాయకుడిని కూడా ఓడించి నాకు అండగా నిలబడ్డారు అని అంటే నా బాధ్యతను నేను గుర్తుంచుకోవాలి. రీసోర్స్ పర్సన్ తొలగింపు వ్యవహారం రాజకీయ దుమారాన్ని రాజేసింది. ఏకంగా చిలకలూరిపేట వైస్ చైర్మన్పై దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని స్టేషన్ ముందు బైఠాయించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. రీసోర్స్ పర్సన్ తొలగింపు విషయంలో చిలకలూరిపేట మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావుకు 29వ వార్డుకు చెందిన దర్యావలీకి మధ్య వివాదం ఏర్పడింది. తమ వార్డులోని ఆర్పీని ఏ విధంగా తొలగిస్తారు అని నిలదీశాడు దర్యావలి. మాటా పెరిగి వైస్ చైర్మన్పై దాడి చేశాడు దర్యావలి. దాడిలో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమైంది. దర్యావలిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి నిరసనగా వైస్ చైర్మన్ అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. నిందితుడు దర్యావలిని తక్షణమే అరెస్టు చేయాలని అర్బన్ స్టేషన్ను ముందు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూలీ డబ్బులు అడిగితే కులం పేరుతో దూషించి దాడి చేసిన ఘటన పొన్నూరులో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిడుబ్రోలుకు చెందిన అంకినేడి చౌదరి ఫ్లాట్లో మంచాల సుధాకర్ బోరు పనులు చేశాడు. వారం రోజుల పాటు పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వాలని యజమాని అంకినేడిను సుధాకర్ అడిగాడు. డబ్బులు అడిగేటప్పుడు వినయంగా అడగాలని తెలియదా అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడికి తెగబడ్డాడని వర్కర్ సుధాకర్ చెబుతున్నాడు. అంకినేడి అతని కారు డ్రైవర్ కలిసి ఇనుపరాడ్లతో దాడి చేయడంతో శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.
పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో సుధాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు స్పందించిన బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు సాక్షులను విచారించి నిందితుడు అంకినేడు చౌదరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. బోర్ వేయటా కానీ అంకినేడు చౌదరి గారి సైట్లోకి వెళ్ళాను సార్. అక్కడ బోర్ వేసాను. బోర్ వేసినాక మెటీరియల్ తీసుకురాలా వాళ్ళు చాలా లేట్ అవుతుంది సార్, బోర్ వేసాను, మీరు మెటీరియల్ తీసుకురావట్లేదు, మెటీరియల్ తీసుకురండి సార్ అని చెబితే ఆ మెటీరియల్ ఇప్పుడు రావు, 4 రోజుల తర్వాత వస్తాయి, ఎక్కడో తెనాల్లో ఉండే ఇక్కడ లేవు అంటే 4 రోజుల తర్వాత వస్తాయి అటు సార్, నాకు పని లేట్ అవుతుంది సార్, నేను పని చేసుకుని బతికేవాడిని సార్, లేట్ అయితే మా వాళ్ళు కాదు సార్ అన్నందుకు ఏంట్రా వాయిస్ లేగుతుంది లేబర్ నా కొడక. నారాకోడుకు చెందిన మంచాల రాజేష్ అనే అతను రోటరీ మిషన్తో బోర్లు వేస్తూ ఉంటాడు. అతను నిన్న ఈ నిడుప్రోలకు చెందిన అంకినేడు చౌదరి అనే అతనికి 4 రోజుల నుంచి అతని కంపెనీకి సంబంధించిన ప్లేస్లో నీటి బోర్ వర్క్స్ చేస్తున్నారు అతని బంధువులు కలిసి. అయితే దానికి ప్లాస్టిక్ పైపులు కావాలి అని అడగటానికి అతను గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు అక్కడ ఇతను సరిగా పని చేయట్లేదు అని చెప్పి ఇతను మెటీరియల్ తొందరగా ఇప్పించండి, పని తొందరగా ముగిస్తామని అన్న దగ్గర ఇద్దరికి వాదన జరిగి ఇతన్ని కొట్టడం జరిగింది. అతని సహచరులు దాని మీద అతనికి హాస్పిటల్కి పంపించి రాత్రి కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆలయం పొన్నూరు పట్టణంలోని శ్రీ సహస్రలింగేశ్వర శ్రీ వైరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలిలో 9 మంది సభ్యులు, ఆలయ చైర్మన్గా నాగసూరి ప్రతాప్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ బోర్డు మెంబర్లు, చైర్మన్ను దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ మెంబర్లను అభినందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని నూతన పాలక మండలికి ఎమ్మెల్యే సూచించారు. దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఎటువంటి విభేదాలు రాకుండా సమన్వయంతో ట్రస్ట్ బోర్డు పనిచేయాలని ఎమ్మెల్యే కిలారి రోసయ్య సూచించారు. పరంపరాయంగా కానీ ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలియజేయడం బహిరంగ పరచులకు చేయనని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందించేందుకు వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ నిధులు విద్య, వైద్య రంగాలకు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నవ్యాంధ్ర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుందన్నారు. గుంటూరు శివారు గోరంట్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా 16 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు ఉచిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ను 80 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి, స్థానిక వైసీపీ నేతలు జల్లేపల్లి వేణుబాబు, ఆరిక శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైద్య, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మనకు అనేక ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ శంకుస్థాపన చేసి త్వరలో ప్రారంభోత్సవం చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది. మనం చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా వైద్యం ఆ ప్రాంతంలోనే అందుబాటులోకి రావాలి అని చెప్పి ఈరోజు ప్రతి మండలంలో కూడా మండలంలో 2 హెల్త్ సెంటర్లు, అదేవిధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో సిహెచ్సిస్, అదేవిధంగా అర్బన్ ఏరియాలలో అర్బన్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మనం ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం. నగరంలో గుంటూరు నగరానికి సంబంధించి మొత్తం 16 హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎక్కడికక్కడ వైద్యం అందుబాటులో ఉండాలని, ప్రాథమిక చికిత్సలన్నీ అక్కడే పూర్తి కావాలని, మరి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకు ప్రాథమిక చికిత్సలన్నీ అక్కడే అందుబాటులోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు
గొప్ప ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా వైద్య శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తూ వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే మనకు సమాజంలో అభివృద్ధి సాధ్యపడుతుందని మరి ప్రజల అందరి ఆరోగ్య దృష్ట్యా ఈరోజు అనేక హెల్త్ క్లినిక్లు మనం శంకుస్థాపనలు చేసుకోవడం, కొన్ని నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చేటువంటి దశలో కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో రైతు సంక్షేమానికి 83,102 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. రాబోయే రోజుల్లో సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి అధిక దిగుబడులకు బాటలు వేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయ సహకార సంఘాలు పనిచేయాలని ఆకాంక్షించారు. గోరంట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యాలయంలో సంఘం చైర్మన్గా బండారు శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ రైతు సంక్షేమానికి సహకార సంఘాలు కృషి చేయాలని సూచించారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వేదికగా పరపతి సంఘాలు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొన్నూరు సతీష్ శర్మ, కార్పొరేటర్లు తనుబద్దు కృష్ణారెడ్డి, ఎర్రంశెట్టి పద్మావతి, వేణుబాబు, చిల్లర కిషోర్, శంకర్ యాదవ్, రాధా తదితరులు పాల్గొన్నారు. గోరంట్ల వ్యవసాయ పరపతి సంఘానికి బండారు శ్రీనివాసరావు గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకారం చేస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించి పెద్ద ఎత్తున అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా గడిచిన 2 సంవత్సరాల్లో రైతులకు సంబంధించి దాదాపు 83,102 కోట్ల రూపాయలు అక్షరాల ఖర్చు పెట్టడం జరిగింది. అంటే రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం. మరి రాబోయేటువంటి రోజుల్లో మరి సహకార సంఘాలైతేనేమి, రైతు భరోసా కేంద్రాలైతేనేమి, అలాగే వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ రావడం జరిగినాయి. ఇవన్నీ కూడా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి, పంట దిగుబడి వచ్చే విధంగా వారికి అనేక సూచనలు, సలహాలు ఇస్తూ మరి ఇక్కడ నుండి నాణ్యమైనటువంటి ఎరువులు రైతులకు సకాలంలో పంపిణీలు చేసే విధానంలో కానివ్వండి, మీరందరూ ముందుండి నడిపించాలని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని వీరిని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ కోఆపరేటివ్ సొసైటీ కోఆప్షన్ చైర్పర్సన్గా మన ప్రీతమ హోంమంత్రి వర్యులు మేకతోటి సుచరిత గారి చేతుల మీదుగా నాకు యువతం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆమె ఇచ్చిన అటువంటి ఈ పదవికి ఇవన్నీ తెస్తానని చెప్పేసి మీ అందరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతులకి సకాలంలో లోన్లు అందించి, ఎరువులు అందించి వాళ్ళకి సాధక బాధలు తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో శృతి మించితే పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో 3 సార్లు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన ఎర్రమాసు రామకోటేశ్వరరావుపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. జిల్లాలో ఇదే తొలి కేసని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక అని స్పష్టం చేశారు. గుంటూరు అర్బన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ సుంకం చెల్లించని మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సావల్యాపురం మండలం కారుమంచి గ్రామంకు చెందిన ఎర్రమాసు రామకోటేశ్వరరావుపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. తెలంగాణ, గోవా రాష్ట్రాలకు చెందిన నాణ్యత లేని మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న రామకోటేశ్వరరావును రాజమండ్రి జైలుకు పంపించామని వెల్లడించారు. పీడీ యాక్ట్ అమలు చేయడానికి కలెక్టర్ అనుమతి తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక జీవో తెచ్చిందని వివరించారు. ఇప్పటి వరకు అక్రమ మద్యం రవాణాపై 350 కేసులు నమోదు చేసి 903 వాహనాలను సీజ్ చేశామన్నారు. లాస్ట్ ఇయర్ మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టార్టింగ్ తర్వాత మనము ఎస్పెషల్ మన గుంటూరు జిల్లాలో ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మీద ఒక ప్రత్యేక నిఘా పెట్టాము. సో ఈ ప్రాసెస్లో మనకి ఒక 3 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది గుంటూరు 2 టౌన్ సెప్ట్ స్టేషన్లో. క్రైమ్ నెంబర్ 89/20, 112/20, 115/20. ఈ 3 కేసులో మనకి మెయిన్ ముద్దాయి ఎర్రమాసు రామకోటేశ్వరరావు, కారమంచి విలేజ్, చావల్పురం మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఈ 3 కేసులు కూడా మనం పెట్టడం జరిగింది ఆల్రెడీ ప్రెస్ మీట్ అప్పుడు కూడా. సో ఈ 3 కేసులో మనము ఈ మెయిన్ ముద్దాయిగా దొరికారు ఎవరు, ఎర్రమాసు రాము. సో వీళ్ళు రిపీటెడ్గా హెవీ క్వాంటిటీస్లో
అంటే మనము ఒక క్రైమ్లో దాదాపు 4,000 బాటిల్స్, ఇంకొక క్రైమ్లో 4,500 తెలంగాణ గోల్డ్ స్టేట్ లిక్కర్ బాటిల్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకున్నాము. సో అప్పుడు మన ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఎస్ మణికంఠ, మనము అందరూ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి మనం పీడియాక్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కోసం ప్రొసీడింగ్ స్టార్ట్ చేశాము. సో ఆఫ్టర్ ఆల్ దట్ హార్డ్ వర్క్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ మనకి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ మీద మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్స్ వచ్చి గవర్నమెంట్ లో కూడా జియో కూడా వచ్చి ఈ హ్యాస్ బిన్ ప్రివెంటివ్లీ డిటైన్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు రాజమండ్రి సెంట్రల్ జైల్. సో మనము ఈ మన జిల్లాలో ఈ ఎన్డీపీఎల్ గురించి ది ఫస్ట్ కేస్ ఆఫ్ పీడియాక్ విచ్ హస్ బిన్ ఎగ్జిక్యూటెడ్. అనాథులను అభాగ్యులను ఆదుకునేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. వారి ఆకలి బాధలను తీర్చేందుకు 6 చోట్ల వైఎస్ఆర్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసింది. సేవ్ ఫుడ్ సేవ్ లైఫ్ అనే నినాదంతో మిగిలిన ఆహార పదార్థాలను సేకరిద్దాం, ఆకలిని తరిమేద్దామంటూ నగరవాసులకు పిలుపునిచ్చింది. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. గుంటూరు నగరంలో చుట్టుగుంట, గాంధీ పార్క్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, జీజీహెచ్, లాడ్జ్ సెంటర్లో గుంటూరు నగరపాలక సంస్థ వైఎస్ఆర్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తుంది. 20 లక్షల రూపాయలతో ఆహారం నిల్వ చేసే ఫ్రిడ్జ్లను కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ ఫుడ్ కోర్టుల్లో ఫ్రిడ్జ్లను గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ ముస్తఫా, మద్దాళిగిరి, నగర కమిషనర్ చెల్లా అనురాధ పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని దాన్ని ఎవరూ వృధా చేయరాదని సూచించారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటే ఫుడ్ కోర్టులకు అందజేయాలని కోరారు. ఆకలితో అలమటించే వారికి ఆహారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం చేసి దిగ్విజయంగా ఆహారం అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదెల రమేష్, ఖాజా మొహినుద్దీన్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి పేదవాడికి కూడా, అలాగే బయట నుండి ఎవరైనా సిటీకి వచ్చే వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఒక వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంక్కి ఒక మంచి కాన్సెప్ట్తో మరి నగరంలో ముందుకు రావడం జరిగింది. దీని కాన్సెప్ట్ మరి ఎక్కడైతే ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, అలాగే హోటల్స్లో కానివ్వండి, ఫుడ్ వేస్టేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంది ఫంక్షన్స్లో కానీ. మరి అక్కడ నుండి వేస్ట్ అయిన ఫుడ్ని మరి ఈ ఫుడ్ బ్యాంక్, వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంకులు తరలించి మరి ఇక్కడ ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే విధంగా మరి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి అలాగే ఇవి ఎప్పుడైనా సరే ఈ ఫుడ్ కనుక మనకి అవైలబిలిటీ లేనప్పుడు ఎన్జిఓస్ ద్వారా మరి ఇక్కడ మళ్ళీ ఫుడ్ నింపే కార్యక్రమం కూడా తీసుకోవడం కాన్సెప్ట్, దాని మీద కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాము. మరి రాష్ట్రంలో మొట్టమొదటగా మరి గుంటూరు నగరంలోనే ఈ యొక్క వినూతమైనటువంటి కార్యక్రమాన్ని మేమందరం కలిసి మరి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. మరి గుంటూరు సుమారు 9 లక్షల మంది జనాభా, మరి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ పక్కన ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ మరి ప్రతిరోజు కొన్ని వేల మంది గుంటూరు నగరానికి విచ్చేసి వ్యాపార నిమిత్తం కానీ, మరి ఉద్యోగ నిమిత్తం కానీ, లేకపోతే కూలీ నాలి చేసుకొని జీవనం సాగించేవాళ్ళు కానీ, ఎటువంటి అవసరాల నిమిత్తమైనా సరే గుంటూరు నగరానికి కొన్ని వేల మంది ప్రతిరోజు వచ్చిపోతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ మరి సమయానికి అన్నం దొరక్క, లేకపోతే దొరికినటువంటి అన్నం నాణ్యత లేకపోవటం, లేకపోతే తినటానికి జేబులో డబ్బులు లేకపోవటం మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మా అందరి యొక్క ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. గుంటూరు నగరంలో ఈ ప్రారంభించబోయేటువంటి వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంక్స్ గుంటూరు నగరంలో ఉన్నటువంటి బడుగు వర్గాల ప్రజలకు, పేద వర్గాల ప్రజలకు ఉపయోగపడాలని, అదేవిధంగా అందరికీ కూడా తెలుసు మనం అన్నం పరబ్రహ్మ స్వరూపమని వేస్ట్ చేయకూడదనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫంక్షన్స్, ఏదైనా బర్త్డేస్ ఉంటే కొంతమందికి అన్నదానం చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు, చేయగలిగిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో మన ఈ ఫుడ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడి నుంచి అది అవసరమైన వాళ్ళకి చేరవేసే బాధ్యతని, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే బాధ్యతని మన నగరపాలక సంస్థ తీసుకుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ప్రధాన రహదారులను ఆధునీకరిస్తున్నామని ఎమ్మెల్యే మద్దాళిగిరి తెలిపారు. ముందస్తు వర్షాకాల ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేసి నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. గుంటూరు నగర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 29వ డివిజన్లో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళిగిరి పర్యటించారు. సందర్భంగా ఆయన వర్షంలోనే రామిరెడ్డి నగర్, భవానీపురం, ఇస్కాన్ టెంపుల్ రోడ్లోని మురుగు కాలువలు, డ్రైన్స్, కల్వర్ట్లను పరిశీలించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మద్దాళిగిరి మీడియాతో మాట్లాడుతూ 2,60,00,000 రూపాయలతో 29వ డివిజన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అప్రోచ్ రోడ్లు కూడా పూర్తి అవుతున్నాయని వివరించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, సూరసాని వెంకటరెడ్డి, రామిరెడ్డి, రమేష్, వేణు, మున్నా, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 29వ వార్డు పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ రోడ్డు మరి ఎక్స్పాన్షన్ చేయడం, 60 అడుగుల రోడ్డుతో పాటు ఇక్కడ సీసీ రోడ్డు వేసే క్రమంలో మరి ఇక్కడ సమీక్ష చేయడానికి రావడం జరిగింది. మరి అధికారులందరూ కూడా రావడం, మరి ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది. అలాగే మార్కింగ్ కూడా త్వరగానే పూర్తి చేసుకొని ఈ వర్కులు కూడా టెండర్ ప్రాసెస్లో పెట్టేసుకొని సెప్టెంబర్ నుండి వర్కులు కూడా స్టార్ట్ చేసుకుంటాం. మరి ముఖ్యంగా ఇది నర్సాపేట రోడ్ నుండి మరి ఈ ఇస్కాన్ టెంపుల్ రోడ్, ఎన్జిఓ కాలనీ కానివ్వండి, శ్యామలా నగర్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా మంచి అప్రోచ్ రోడ్డు, అలాగే ఏటీ అగ్రహారం కూడా ఒక కనెక్టివిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రోడ్డుని, అలాగే డ్రైన్స్ కూడా కొత్త డ్రైన్స్ ఏర్పాటు చేసుకొని మరి ముందుకెళ్తాం. అలాగే రామిరెడ్డి తోటలో మరి రోడ్లు కానివ్వండి, రామిరెడ్డి నగర్లో డ్రైన్స్, అలాగే మరి రోడ్డు కూడా చూడడం జరిగింది. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి నాణ్యమైన విద్యను అందించాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఉండాలన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా కొల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం నియామక సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రక్షాళన చేయాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై బీసీ సంక్షేమ సంఘం ఉద్యమించి విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పరసార్ రంగనాథ్, తురకార్ రమేష్, దొంతా బ్రహ్మం, వెంకటేశ్వర్లు, కృష్ణాంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేయటం జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అట్టడుగునటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఆర్థిక వసతులు లేక తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుని పిల్లల్ని మంచి ప్రయోజకులుగా తయారు చేయాలి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి విద్యనిచ్చి ప్రయోజకుల్ని చేయాలనేటువంటి సంకల్పంతో వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని పేద ప్రజల యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క విద్యని పక్కకు పెట్టే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ నిర్ణయాలు ఆలోచించకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగా నడుచుకోకుండా వారు నిర్ణయాలు తీసుకుని విద్యా విధానాన్ని అస్తవ్యస్తంగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా గత 5-6 సంవత్సరాలుగా కేవలం నిరుద్యోగ సమస్యల మీదే పోరాడుతూ గుంటూరు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేశాం. ఒక కులానికి, ఒక మతానికి, ఒక పార్టీకి సంబంధం లేకుండా నిరుద్యోగి అనేవాడికి ఏ కులానికి, ఏ మతానికి సంబంధించేవాడు కాదు. అయితే ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే యువతలో చైతన్యం తక్కువ. అయితే యువతలో చైతన్యం లేకపోవడానికి కారణం కూడా నాయకులే. క్రాంతి కుమార్ గారు చెప్పినట్లు గతంలో అధికారంలో నాయకులు నేడు రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు కల్పించండి నిరుద్యోగులకు అంటున్నారు. మరి ఇప్పుడు అధికారంలో, ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి నాడు బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగాలు కల్పించాలని అడుగుతున్నారు. మీ ఇద్దరం మైండ్ గేమ్లో యువతను నాశనం చేస్తున్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ మీద ఉద్యోగాలు లేవని చెప్పేసి రోడ్ల మీదకి వస్తుంటే కనీసం ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద ఒక్క చిన్న ప్రకటన కూడా చేయకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం.
ఈ సందర్భంగా మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యార్థి కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ మేము మొత్తం కూడా తలుచుకుంటే ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఖ్యాతి అంతరిక్షాన్ని తాకింది. అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్షంలోకి వెళ్తున్న శిరీష బండ్ల మూలాలు తెనాలితో ముడిపడి ఉన్నాయి. ఆదివారం ఆమె అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెనాలిలో స్థిరపడిన శిరీష కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ నెల 11న ప్రయోగించనున్న అంతరిక్ష వాహక నౌకలో శిరీష బండ్ల అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్నారు. అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ అనే ప్రైవేట్ విమానయాన సంస్థలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన శిరీష అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. శిరీష బండ్ల అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా తెనాలిలో స్థిరపడిన ఆమె అమ్మమ్మ, తాతయ్యలు రాపర్ల వెంకట నరసయ్య, రామాదేవి సంతోషం వ్యక్తం చేశారు. కెమిస్ట్రీ విభాగంలో హెచ్ఓడిగా చీరాల తదితర ప్రాంతాల్లో 36 సంవత్సరాలు సేవలందించిన శిరీష తాతయ్య వెంకట నరసయ్య గత 20 సంవత్సరాలుగా తెనాలిలోనే స్థిరపడ్డారు. 4 ఏళ్ల వయసు వరకు అమ్మమ్మ, తాతయ్యల వద్దనే పెరిగిన శిరీష తల్లిదండ్రులు బండ్ల మురళీధర్, అనురాధ అక్క ప్రత్యూషతో కలిసి 1992లో అమెరికా వెళ్లారు. వీరంతా ప్రస్తుతం అమెరికాలోని మెరీల్యాండ్లో స్థిరపడ్డారు. శిరీష తండ్రి మురళీధర్ అమెరికా ప్రభుత్వం తరపున ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా తల్లి అనురాధ కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఏరోనాటిక్స్ పూర్తి చేసిన శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ అనే ప్రైవేట్ విమానయాన సంస్థలో ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఆమె అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ఈ ఆపరేషన్కు గాను శిరీష బండ్ల వెన్నుముక్కలా వ్యవహరించారు. 4 ప్రయాణికులతో అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ వాహన నౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉండడం విశేషం. న్యూ మెక్సికో నుండి నిపుణులతో కలిసి ఈ అంతరిక్ష విమానం బయలుదేరింది. గెలాక్టిక్ ఎయిర్లైన్స్లో గవర్నమెంట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ అండి. తర్వాత MBA చేసింది, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్లో తీసుకుంది. అక్కడ ఇప్పుడు ఈ స్పేస్ ఫ్లైట్లో రీసెర్చ్ చేస్తుంది. అక్కడ జూలై 11 వెళ్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అది చిన్నప్పటి నుంచి 4 సంవత్సరాలు నా దగ్గర పెరిగిందండి. ఇప్పుడు చాలా నా దృష్టిలో చాలా భయపడేది కాదు, ధైర్యంగా ఉండే మనిషి. చిన్నప్పుడే మాకు తెలిసింది ఆ విషయం. అది మాత్రం అది అమ్మాయి USDA దాంట్లో పని చేస్తారండి, అమెరికన్ దాంట్లో. ఆయన కూడా అమెరికా ఉద్యోగమే. అది నా కూతురేనండి. ఎవరు? శిరీష. చాలా సంతోషంగా ఉండదు, మనవరాలు కదా అంతకండి. మరి అచీవ్మెంటే కదా ఇది. మీరు అందరు వచ్చారంటే అచీవ్మెంట్ కింద లెక్కే కదా ఇది. విశాఖ నుంచి చెన్నైకి తరలిసిన గంజాయిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 1500 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాజా టోల్ గేట్ వద్ద పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు రవాణా అవుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. దీంతో వరుసగా 2వ రోజు కూడా గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి చెన్నైకి తరలిసిన గంజాయిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 1500 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాజా టోల్ గేట్ వద్ద పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు రవాణా అవుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. దీంతో వరుసగా 2వ రోజు కూడా గంజాయిని పట్టుకున్నారు. పొన్నూరు పట్టణంలోని లూథరన్ చర్చ్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. పాస్టర్ కనపర్తి ఆశీర్వాదం తన పదవీ కాలం ముగిసినప్పటికీ అదే పదవిలో కొనసాగుతూ ఉండడంపై సంఘస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చర్చికి నూతనంగా పాస్టర్ను నియమించాలని సంఘం తీర్మానించింది. పాస్టర్ కనపర్తి ఆశీర్వాదం సంఘస్థుల మధ్య గత 4 రోజుల నుంచి వివాదం చోటు చేసుకుంది. ఆదివారం చర్చికు పెద్ద సంఖ్యలో విశ్వాసులు ప్రార్థనల నిమిత్తం తరలివస్తారు. ఈ నేపథ్యంలో చర్చి పరిసరాల్లో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పొన్నూరు అర్బన్ పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆరాధన జరుగుతూనే ఉంది. 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పటికీ మా సిఏ గారు మా సంఘంలోకి వచ్చి సిఏ గారు అటువంటి ఇటువంటి సముదాయించి పంపించారండి. పంపించినప్పుడు సంఘ పెద్దల మీద, సంఘంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ మీద కేసు పెట్టాడు. ఎందుకు పెట్టారు అని మేము అడిగితే మేము పెట్టలేదు అంటున్నాడు. ఎందుకు మరి పెట్టేవాళ్ళు అందరి మీద పెట్టాలి, కొంతమంది మీదే పెట్టాడు. ఆ గొడవలో ఉన్నప్పుడు ఉద్యోగం చేసుకునే పిల్లలు ఎవరూ లేరు ఆ టైంలో, వాళ్ళ మీద కూడా పెట్టారు. మా సంఘంలో పిల్లల మీద ఎందుకు కేసు పెట్టారు అని అంటే
నేను పెట్టలేదు అన్నారు. పాస్టర్ గారు పెట్టలేదంటే సీఏ గారు నేను పెట్టాను. మీకేం అవసరం సార్, ఇది మా సంఘం, మా సంఘ పెద్దలు, మా సంఘ కాపు గారు మేము తెలుసుకుంటాం, మీరు ఎందుకు పెట్టారంటే గొడవలు జరుగుతాయని ఆపటానికని నేను పెట్టాను. మరి మా పిల్లల ఫోన్ నెంబర్లు ఇవి మీకు తెలియదు కదా, మీకు ఎలా చెప్పారంటే మేము స్వీకరించాము అని సీఏ గారు శరతబాబు గారే చెప్పారు సార్ మాకు ఈ మాట. మొన్న అడిగితే నేనే పెట్టానని సీఏ గారు చెప్పారు. ఈ ఎస్ఐ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు సమక్షంలోనే మేము 3 మాటలు అడుగుతాం, దైవజనుల్ని బయటికి పంపించండి. ఆయన మేమేమన్నాము, పట్టము తిట్టము, దైవజనుల మీద మేము చేయి చేసుకోము. ఆయనకి ఎటువంటి అపార్థాలు ఉన్నా ఏమన్నా మేము దైవజనులుగానే భావించి మా సంఘంలో గౌరవించి ఒక సభ్యుడిగా ఉంచుకున్నామండి. ఇప్పటి వరకు ఆయన పన్నెత్తి ఒక్క మాట మాట్లాడలేదు సార్. మేము ఎవరమే మొన్న 2 గంటల సేపు ఉన్నా కూడా 5 మినిట్స్ అలౌ చేయలేము మమ్మల్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అందరికీ ఉచిత వైద్యం అందించేందుకు వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు, హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడి. అంతరిక్షంలోకి గుంటూరు అమ్మాయి, వాహక నౌకలో శిరీష బండ్ల. అక్రమ మద్యం అమ్మకాలపై పీడీ యాక్ట్ తొలిసారిగా ప్రయోగించిన గుంటూరు పోలీసులు, ఎర్రమాసు కోటేశ్వరరావుపై కేసు నమోదు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం జగన్దే. వ్యవసాయ సహకార సంఘాలు మరింత బలోపేతం, రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్య. ఇవి నటి ఎస్ న్యూస్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.